కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో సాంఘిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన సీనియర్ నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. सर ఒకసారి సార్ ఓకే సార్ ఈ పక్క తీసుకురా ముందు రండి కొద్దిగా కొద్దిగా కుర్చీ కొద్ది పక్కట్టండి. మన పర్లేదు వస్తాం, ఇంకా పెద్దలు ఉన్నారు. అలా రండి బదరారు, ఇలా రండి. పడట్లేదు ఫోటోలు, డైరెక్షన్ ఉండాలి. లైట్లు ఫోకస్ అయిపోతున్నాయి. సార్ ఒకసారి చేయబెట్టా సార్ సార్ ఒకసారి బ్యానర్ ఒక సైడ్కి వచ్చింది. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో డెసిషన్, ఆంధ్రాలో అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు సాగేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆ రోజుల్లో. మరి వాటిని అధిగమిస్తూ తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం పెంచే విధంగా మరి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదలందరికీ 2 రూపాయలకి బియ్యం, అలాగే కూడు గుడ్డ అనే నినాదంతో మరి పేదల పక్షపాతిగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు కేజీకి 2 రూపాయల బియ్యంతో పాటు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అనే విధానాన్ని తీసుకుని వచ్చి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఓ భరోసా కల్పించారు. ఆస్తిలో సమభాగం అనే నినాదంతో. అలాగే ఈరోజు మరి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయన మార్గంలోనే మనం ముందుకు సాగాలనే నినాదంతో కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీగా బీసీలందరికీ కూడా వెన్నెముకగా నిలిచారు. అలాగే అన్ని వర్గాల వారిని, పేదవాళ్ళని హక్కును చేర్చుకుని మరి పేద పక్షపాతిగా నిలిచారు. ఈరోజు ఒక 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మూలాలన్నీ కూడా కొట్టి మనం కుంటిపడినట్టు అయింది. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటిపడిపోయింది. లక్షల కోట్లు అవినీతిమయం. మనం ఆంధ్ర రాష్ట్రం
అప్పుల ఊబులో చిక్కుకుని వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో మరి ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఆ వెంటిలేటర్ నుంచి ఊపిరి పీల్చుకునేలా చేశారు. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం కూడా జరిగింది. ఏదేమన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో అతి తక్కువ కాలంలోనే ఇంకో సంవత్సరం వ్యవధిలో 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పక్షపాతిగా నిలిచి మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించిన మార్గంలో, సేవా మార్గంలో మరి మేము అందరం మసులుకుంటామని ఆయన స్మరించుకుంటూ ఈరోజు మరి బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది. భారీగా కనీసం 100 మంది అన్నా సరే ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన సేవలు ఈ తెలుగువారు ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా, అలాగే ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడేలాగా మరి ఆయన పాలన సాగిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలం.